అండి అందరూ బాగున్నారండి. ఈరోజు స్నాక్స్ కింద అటుకులు వేపుదాం అనుకుంటున్నాను. అటుకులు ఇవ్వండి, మా అత్తగారు అబ్బాయి ఇచ్చాడు. అటుకులు ఉన్నాయి. ఇంకా అటుకులు మనం వేరేగా ఉప్మాలు అవి చేసుకోవచ్చు. పోన్లే ఈవినింగ్ కింద తినడానికి బాగుంటాయని వేపుదాం అనుకుంటున్నాను. అటుకులు దాంట్లో కావాల్సిన ఇంకా పుట్నాల పప్పు, కొన్ని పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. గిన్నె దలసరగా ఉంటుంది కదా, అంత కాగుతుందని. ఇప్పుడు వేపుకుందాం అన్నమాట అండి. ఇదిగోండి, ఇప్పుడు మనం పల్లీలు వేపేసుకుందాం. పల్లీలు వేసేసుకుని మనం తీసేసుకుందాం. ఇవన్నీ వేసుకోకుండా ఉప్పు కారం కూడా వేసుకుని వేపుకోవచ్చండి అటుకులు. కొన్ని పల్లీలు అవి ఇంట్లో ఉన్నాయి కదా అని వేస్తున్నాను. మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. నాన్నగారండి, కొంచెం కరివేపాకు తీసుకురండి కిందకి వెళ్ళి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. బాగా వేసిపోతే దీంట్లో కొన్ని ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇందాక కొంచెం వేసాను, ఒక స్పూను ఆయిల్ వేస్తాను. నేను బాగా వేసిపోతే జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. కరివేపాకు తీసుకురండి నాన్న. బాగా వేస్తున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి అటుకులు వేసుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. మనం కొంచెం పసుపు, కొన్ని అటుకులు వేస్తున్నాను. అలా వేసుకుని బాగా కలిపేసుకుంటే మనం దారం అటుకులు సంచి ఈ అటుకులు ఎలా వేపుకోవచ్చు. పాలలో వేసుకోవచ్చు, బెల్లం వేసి తినవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, గారెలు కూడా చేసుకోవచ్చు. ఒకసారి గారెలు కూడా చేస్తానండి. ఇంట్లో తినరు గమ్ముని ఇవన్నీ. ఇవి అయితే మా నాన్నగారు రోజు టీ తాగినప్పుడు సాయంత్రం డబ్బాలు వేసి ఆవిడ పెట్టేసామనుకో కొన్ని తింటారన్నమాట. ఇంకెలా మనం స్లోగా కలుపుకుంటా వేపుకోవాలి. దారం చాలా టైం పడుతుంది ఇది వేగడానికి. ఇలా మనం స్లోగా వేపుకున్నాం. అండి ఇలాగా లో ఫ్లేమ్లో మనకి ఎండుమిరపకాయ మొత్తం పొడిలాగా అయిపోవాలి, అప్పుడు దాకా వేపుకోవాలి. ఈ వేడికి ఎండుమిరపకాయ మొత్తం, పచ్చిమిరపకాయలు కూడా అలా వేగిపోవాలన్నమాట. మనం ఇందులో ఇప్పుడు కరివేపాకు దీంతో పాటు వేపేస్తున్నాం. ఆ వేడికి అలాగా వేగుతాయి.
సాయంత్రం ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటాయి. ఎక్కువ నేను చెప్తానండి, మా నాన్నగారు డబ్బాలు వేసి అక్కడ పెడితే టేబుల్ మీద రోజు అలా కొన్ని టీ ఇచ్చినప్పుడు బౌల్లో వేసుకుని కొన్ని తింటారు. నేను కూడా తింటానండి అప్పుడప్పుడు. ఇలా ఉట్టి కారం వేసుకుని ఉప్పు వేసి కూడా వేపేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకోక్కర్లేదు, కానీ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. మనం కొట్టు మీద తెచ్చుకున్న మీకు అటుకులు మిక్సీలాగా ఉంటుంది. కొన్ని పల్లీలు పుట్నాల పప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేపేసుకోవడం అండి. ఇలా వేపుకుంటూ ఉండాలన్నమాట. స్లిమ్లో పెట్టుకుని ఎక్కువ మంటలో వేపేసుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయ ఉంది కదండి, ఇది మెత్తగా అయిపోయేలా వేపాలి. గట్టిగా అదే మెత్తగా ఉంది కదా, అది ఎలా అంటే పొడిలాగా అయిపోవాలి. ఆన్ చేశాను, ఏం కాదు, అటుకులు అలాగే ఉంటుంది. మా బావ పంపాడు మాకు కాండ్రకోట నుంచి. ఎంత వస్తే నీకు చికెను మటన్ అయితే ఏ వాసన వచ్చినా తినేస్తావు కదా చెప్పు. చికెన్ ఇంకా చికెన్ తినకూడదంట, వండను నేను అసలు. గుడ్లు కాలితే గుడ్లు కూడా తినకూడదు అంటున్నారు. అది నచ్చనే ఉంటే అంతే అండి. అలా వాసన వచ్చేస్తున్నాయి, ఇలా వాసన వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడు, చూసారా. అలా మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని కృపను బట్టి బిడ్డను అలా కళ్ళ ముందు దేవుడు ఉంచాడు అన్నమాట. అంత పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ అండి. గుర్తు తెచ్చుకుంటే భయం వేసేస్తూ ఉంటుంది నాకు. అది దేవుడు ఈ 7 రోజుకి నిన్నటికి కరెక్ట్గా 4 నెలలు పూర్తయి 5వ నెల వచ్చిందన్నమాట అండి యాక్సిడెంట్ అయ్యి మా అబ్బాయికి. నిజంగా దేవుడి కృప 4 నెలలు కూడా దేవుడు కాచి కాపాడుకుంటూ వాడు పక్షంగా ఉండి దేవుడు అలాగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడైతే బలహీనుడు కానీ బలవంతుడుగా దేవుడు చేయాలా. దేవుడు ఇంకా కొన్ని బలహీనతలు అవన్నీ కూడా దేవుడు త్వరలో కోలుకునేలాగా బిడ్డ సంఘ ప్రార్థనలు ఇంకాను కూడా చేస్తూనే ఉంటున్నారు మా అబ్బాయి కొరకు. ఇంకా ప్రార్థన చేయాలని మా అబ్బాయి కోలుకునే వరకు, మందిరానికి వచ్చే వరకుని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు మా అబ్బాయిని. వాడు పూర్తిగా కోలుకుని మందిరానికి నన్ను తీసుకుని రావాలన్నమాట నా ఆశ. అది వస్తాడు, టైం పడుతుంది. మరి చిన్న యాక్సిడెంట్ కాదు కదండి. గుర్తు తెచ్చుకుంటే ఎంత బాధ వస్తుందో నాకు, ఎంత కన్నీరు అయిపోతుందో నా ప్రాణం. ఎవరు బాధపడతారండి, ఎవరికి కావాలి, కన్న తల్లిని కాబట్టి నా బాధ. చూసారా, మా బాబు వచ్చి ఎందుకు ఏడుస్తావు అంటున్నాడండి. ఉండమ్మా గుర్తుకొస్తే మరి నాకు 4 నెలలు పూర్తి 5వ నెల వచ్చింది అంతే. నాది దేవుడు బెడ్లో మరి అలాగే నాకు కళ్ళ ముందు నువ్వు అలా కనబడుతుంటే నాకు అదే ఆస్తి నాకు. ఇలా మనము వేసుకుంటూ ఉండాలండి. చూసారా ఏమంటున్నాడో, ఎందుకు అలా ఏడుస్తావు, బాధపడతావు అంటున్నాడు. ఎప్పుడు బాధండి జీవితం. నా ప్రాణం ఉందని చెప్పు, బాధే. దేవుడు నిజంగా అందరు ప్రార్థనలు ఆలకించి దేవుడు అలా నిలబెట్టాడు, ప్రాణాన్ని నిలబెట్టి కోలుకుంటాడండి. మామూలుగా ఉన్న వాళ్ళకి ఇద్దులు పడిపోతున్నారు కదా చిన్న చిన్న వాటికి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకుని మనం ఇప్పుడు పుట్నాల పప్పు ఉంది కదండి, పుట్నాల పప్పు కూడా వేసుకుని ఈ పుట్నాల పప్పు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా మనం వీటితో పాటు వేపేసుకోవాలి.
ఎందుకు అలాగా వీడియో తీస్తా చెప్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు చూసారా. వాడికి ఏం తెలుసండి ఎంతమంది వాడి గురించి ఎంత కన్నీరు కార్చారు దేవుని పాదాల దగ్గర, వాడికి తెలియదు కదండి. అందుకు ఈ సాల్ట్ అంతా మనకి కలిసిపోయేలాగా పడుతుందండి, 20 నిమిషాలు అలా పడుతుంది. కానీ అంత టైం ఎందుకని ఇలా చూపిస్తాను. బాగుంటుందండి అటుకులు మిక్సరీ. ఇందులో ఇంకా అన్నీ వేసుకుంటే ఇంకేమీ అక్కర్లేదు. పుట్నాల పప్పు, పల్లీలు కూడా వేసుకుని మనం చల్లారిన డబ్బాలో ఎత్తుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇలా ఇది ఇంకా ఎగల ఎండుమిరపకాయ ఇప్పుడు మనం పల్లీలు వేపుకున్నాం కదండి, ఇవి కూడా మనం వేపేసుకుందాం. ఇవి కూడా వేపేసుకోవడం. అటుకులు ఉంటే ఇలా చేసుకుంటేనే మనకి అవి సేల్ అవుతాయి అన్నమాట అండి. వీళ్ళు గొట్టు వచ్చేస్తుంది నాన్నబాబు, వెళ్ళి టీవీ దగ్గరికి. పల్లీలు కూడా వేస్తాం కదండి, నేను కలా వేపుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కరివేపాకు అంతా వేగిపోయింది చూసారా. ఇలా ఇలా ఎండుమిరపకాయ కూడా మనకి అయిపోద్ది, కాలుతుంది కదా, అది కూడా అలా అయిపోద్ది అన్నమాట. శుభ్రం పొడిలాగా అయిపోవాలి మనం చేత్తో నలిపితే. అప్పటి వరకు మనం వేపుకోవాలి. గొడవ చేయకండి ఇద్దరునే, టీవీ చూడండి. మా నాన్నగారికి తోటి కూడా ఏదట వాళ్ళు ఉప్పు చెప్పినా కొంచెం ఉప్పు తక్కువైంది, చప్పుగా ఉన్నాయి, కొంచెం వేస్తామండి. అటుకులు కూడా వేగిపోయాయి. కొంచెం కారం, అది ఆ పోపు అది సరిపోయిందండి. కారం ఎక్కదండి, తక్కువైతే కారం వేసుకోవాలన్నమాట. నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తానండి, ఆ కారం సరిపోయింది మనకి. చూసారా అటుకులు అలా దగ్గరికి అయిపోయి శుభ్రంగానే. ఇప్పుడు మనం వేపునండి, మనం ఉప్పు అన్నీ కూడా సరిపోయి మనం స్టవ్ కట్టేసుకుంటున్నాం అండి. అటుకులు మిక్సర్ ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషను. ఈ రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.